తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, రెండు రాష్ట్రాల ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు మరి ఏ రాష్ట్రంలో ఏ చర్చలు చూసినా, ఈరోజు కేంద్రంలో చూసినా, లేకుంటే ఇక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏడ చూసినా బంకచర్ల ప్రాజెక్టు గురించే చర్చ. రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయినప్పటికీ అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టే పూర్తి కాలేదు. కానీ తాజాగా బంకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టుకున్నారు? దీని వెనుక ఉన్నట్టు ఆంతర్యం ఏమిటి? దీని మీద లాభమా నష్టమా అని అంటే, ఈరోజు సర్ప్లస్ వాటర్ ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటే తప్పేంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. మరి అందులో బండి సంజయ్ గారు కూడా ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి మంత పాట పాడుతున్నారు. వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా వాళ్ళు స్నానం చేసే బకెట్ నీళ్ళ గురించి కూడా తెలియదు, నీళ్ళ గురించి వీళ్ళకి అవగాహన లేదు అని చెప్పడానికి ఈరోజు నిపుణులు అయిన వారు ఏం చెప్పినా మనం విందాం. మన బండి సంజయ్ గారికి అయితే వాళ్ళ పార్టీకి చెందినటువంటి మరి గిరీష్ దారమని చాలా బ్రహ్మాండంగా చెప్పిండు, ఇంత చాటభారతం చెప్పిండు. ముందు ఆయనకు ఒక అడ్వకేట్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక అడ్వకేట్ గారు నాకు కూడా ఫోన్ చేసారు. అయితే చాలా వివరంగా చెప్పిండ్రు. బండి సంజయ్ గారు, మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడుతుంటే నీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీరు బంకచర్ల గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు అసలు బండి సంజయ్ గారు ఏం మాట్లాడిందో మనం విందాం. విన్న తర్వాత అప్పుడు ఇగో బంకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను దృష్టిలో ఉంచుకొని వీటిని పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇలా అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బంకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పారు. ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పింది మేము పూర్తిగా సమర్థిస్తున్నాం అని చెప్పడానికే పనికొస్తారు, కానీ అసలు ఇందులో ఉన్నటువంటి లొసుకుల గురించి అసలు తెలియదు. ముందు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అసలు మేధావులు ఏం చెప్తుండ్రో ఇన్న తర్వాత మాట్లాడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. గోదావరి అసలు వరద జలాలే లేవు, బంకచర్ల నిర్మాణం అసాధ్యం, బెదిర శ్రీరామ్. ఆ నదిలో సగటు ప్రవాహాలు లెక్కిస్తే ఉన్నది 1138 టీఎంసీలే. అందులోనూ బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ట్రిబ్యునల్ అవార్డు సిడబ్ల్యూసీ నిబంధనలకు బంకచర్ల విరుద్ధం. ఏపీ చెబుతున్న వరద జలాలన్నీ ఊహాజనితమే. ఆ ప్రాజెక్టుతో తెలంగాణతో పాటు బేసిన్లోని రాష్ట్రాలకు నష్టమే. టీజేయు నిర్వహించిన మీట్ ది ప్రెస్ పీపీటీ చెప్పి మీరు నిన్నటి వెలుగు పేపర్ 16వ తారీఖు మనం వెలుగు పేపర్ చూస్తే అందులో రాసిండు బ్రహ్మాండంగా. బేసిన్లోని తెలంగాణ పూర్తి వాటా వాడుకోవట్లే. బేసిన్లోని రాష్ట్రాలకు ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లను వాడుకోకపోవడం వల్ల దిగువకు వెళ్తున్నాయని వెదిరే శ్రీరామ్ చెప్పారు. తెలంగాణలోను కాళేశ్వరం, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, దేవాదుల తదితర ప్రాజెక్టుల కింద 400 టీఎంసీలను వినియోగించుకోలేకపోతున్నదని చెప్పారు. ఇటు ఛత్తీస్గఢ్ కూడా 400 టీఎంసీ జలాలను పూర్తిగా వాడుకోవడం లేదని వెల్లడించారు. 75% డిపెండబిలిటీ కింద గోదావరిలో 3396.9 టీఎంసీల నీళ్లున్నాయని, అదే సగటు ప్రవాహాలు 50% డిపెండబిలిటీ అంటే 4535.1 టీఎంసీల నీళ్లున్నాయని చెప్పారు. బేసిన్లోని రాష్ట్రాల నికర కేటాయింపుల మేరకు నీటిని వాడుకుంటే మిగులు జలాలు ఉండబోవని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని సిడబ్ల్యూసి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే స్పష్టం చేశాయన్నారు. ప్రస్తుతం దిగువకు వెళ్తున్న 1138.2 టీఎంసీల జలాలు తెలంగాణ, ఏపీకే కాకుండా మిగతా బేసిన్ రాష్ట్రాలకు చెందుతాయన్నారు. వాటిపై ఏ రాష్ట్రానికి చట్టబద్ధత ఉందని వివరించారు. దీంట్లో పూర్తి వివరంగా చెప్పారు. నేను దీనిపైన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మరి అదే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మాజీ మంత్రి వర్యులు మరి
మాజీ మంత్రి వర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు గారు ఏం చెప్తున్నారో అది కూడా విందాం మనం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. అన్నగారు ఎన్టీ రామారావు గారి టైంలో మొదలైనటువంటి గాలేరు నగరి హద్రి ప్రాజెక్టులు రామారావు గారి మనవడు లోకేష్ వచ్చినా అవలా. ఇప్పుడు మన గోదావరి బనకచెర్ల దేవార్స్ గారు తోడుకొచ్చిన తర్వాత అయినా అవుతుందా అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. మరి ఎందుకు ఇంత తాపత్రయం? ఇంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు నిస్వార్థంగా వాళ్ళు సలహా చెప్తే వినిపించుకోరా? ఏం చేస్తారు? ఏమనుకుంటున్నారా? ప్రజాస్వామ్యమేనా? ధనస్వామ్యమా? ప్రజల అమాయకులను అనుకోవద్దు. దీంట్లో వేరే స్వప్రయోజనాలు తీసుకొచ్చి కొన్నిట్లో ఓకే, అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా జరుగుతుంది. కానీ లక్షలాది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి సమస్య విషయంలో సంప్రదించకుండా డెసిషన్ ఈజ్ యువర్స్, బట్ యూ హ్యావ్ టు హియర్. వినాలి, ఎందుకు చెప్తున్నారు అనేది వినాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాని పక్షంలో పశ్చిమ ప్రాంతానికి ఉండే నష్టాలు ఉంటాయి. ప్రత్యేకించి మన విజయవాడ నగరానికి బుడమేరు ద్వారా జరగబోయేటటువంటి అతిపెద్ద నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే దాదాపుగా మనకి నిద్ర కూడా సరిగ్గా పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ గురించి మళ్ళీ సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. రామకృష్ణ గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇంకొకసారి మనం చెప్పాల్సిన ధర్మం ఉంది. విని ఎందుకు చెప్తున్నారో సావధానంగా ఆలోచించి ముందు ఇప్పుడున్న డబ్బులతో, ఒకవైపునేమో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆ ప్రభుత్వంలో అంత పెట్టేశారు అని చెప్పి చెప్తా ఇప్పుడు ఇవాళ 81,000 కోట్ల రూపాయలు అది పూర్తి అయ్యేటప్పటికీ 2 లక్షల కోట్లు పైకి వెళ్తుంది. అవసరమా? దానికి ముందు అసలు కొద్ది వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పాపారావు రామకృష్ణ గారు చెప్పినట్టు కొన్ని ఖర్చు పెట్టి వడ్డే శోభనాథేశ్వరరావు గారు మాజీ అగ్రికల్చర్ మినిస్టరు. ఈయన ఉన్న ప్రాజెక్టులు కొన్ని వేల కోట్ల ఖర్చు పెడితే ఇప్పుడున్న ప్రాజెక్టులు అయిపోతాయి. కానీ మళ్ళా లక్షల వేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ తీసుకొని దీనికి నష్టం తప్ప వేరే ఏం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఇదే చెప్తున్నాను. అంతేకాకుండా అక్కడ ప్రజలు, జనం కానీ రైతులు కానీ ఎవరు కోరుకుంటారు? కేవలం నువ్వు రేవంత్ రెడ్డి కేంద్రంలో పెద్దలు మాత్రం కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటున్నారు? ఇలా దాదాపు 70-80 వేల కోట్ల రూపాయల స్కామ్ పెద్ద ఎత్తున ఇది నాకు జరగబోతుంది. ఈ డబ్బు నొక్కేయడానికే ఈ ప్రాజెక్టు పెడుతుండ్రు. మళ్ళీ నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళి ఏది అండర్ గ్రౌండ్ తవ్వుతారు, టనళ్ళు తవ్వుతారట. ఇక్కడ ఎస్ఎల్బిసికే ఇక్కడ మొన్న తోడు మొదలు పెడితేనే దాదాపు ఎంతోమంది చచ్చిపోయారు. అడవులకి వెళ్ళి, అది వైల్డ్ లైఫ్ ప్రాజెక్టులోకి వెళ్ళి స్టార్ట్ చేస్తారట. కాబట్టి ఈరోజు బకెట్ నీళ్ళ గురించి తెలియని వాళ్ళు, బకెట్ నీళ్ళ గురించి తెలియని పెద్ద మనుషులు ఈరోజు మేము ఇది చేయబోతాం అది చేయబోతాం అని ప్రగల్భాలు పలకడం తప్ప ఈరోజు చేసేది ఏం లేదు. కాబట్టి వెదరే శ్రీరామ్ గారు చెప్పినట్టుగా, లేకపోతే వద్దే శోభనాథేశ్వర చెప్పినట్టుగా, మీరు గిరీష్ దారమని చెప్పినట్టుగా, ఆయన డయాగ్రామ్ వేసి బ్రహ్మాండంగా చెప్పినట్టుగా ఈరోజు మీరు అవన్నీ చూసిన తర్వాత మేము నిజంగా ఈ ప్రాజెక్ట్ను చేయగలుగుతాము, మాతోని అవుతుంది అని అంటే అప్పుడు మీరు ఇది చేస్తే బాగుంటుంది. ఈరోజు బకెట్ నీళ్ళ గురించి, మీ స్నానం చేసే బకెట్ నీళ్ళ గురించి తెలియని వాళ్ళు ఈరోజు మీరు బంకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే అది నిజంగా విడ్డూరంగా ఉంది. కాబట్టి ముందు దీన్ని తెలుసుకున్నాక నిపుణులతో మాట్లాడితే తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయి ఈరోజు కేవలం డబ్బునే మీరు పరమావధిగా పెట్టుకొని ఈ డబ్బును లాగడానికి 2 రాష్ట్రాలు కూడా అప్పులలో ఉన్నాయి, లక్షల కోట్ల అప్పులలో ఉన్నాయి. ఈరోజు ఇంకా ప్రజల మీద భారం వేసి ఈరోజు మీరు ఈ ప్రాజెక్టును తలబెట్టేది కేవలం ధనార్జన కోసమే, డబ్బు కోసమే, ఇంత మించి ఏం లేదు. కాబట్టి అవగాహన లేని మాటలు బంద్ చేయండి. బంకచెర్ల ప్రాజెక్ట్ నుండి విరమించుకొని ఇప్పుడు జరగవలసినది, ఇప్పుడు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అవి కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఆయన కాళేశ్వరం కట్టింది కాబట్టి నేను బంకచెర్ల కడతా, మేము ఆయన ఇచ్చేసింది కాబట్టి నేను మోసి ప్రక్షాళన చేస్తా, నేను వాళ్ళు డబ్బు అల్ల తిన్నారు కాబట్టి నేను ఇళ్ళ తింటా అనేది ఇది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ, మరి మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి కేంద్రం కూడా మీ పెద్దన్న పాత్ర
మరి జాగ్రత్తగా పోషించాలని చెప్పేసి ఏ రాష్ట్రం మీద బరువు పడకుండా ఏ రాష్ట్రం నష్టపోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.